బట్ ఐ వాంట్ యువర్ డ్రెస్. ఐ నీడ్ యువర్ హెల్ప్. సూర్య నీకు కాబోయే హస్బెండ్ అని ఓ తెగ ఎగిరెగిరి పడతావు కదా. వెళ్ళి సూర్యనే అడుగు, తనే తెచ్చిస్తాడు. సమంత ప్లీజ్, ఎనిమి అయినా కూడా అడిగినప్పుడు హెల్ప్ చేయాలంటారు కదా. ప్లీజ్ సమంత, నీ డ్రెస్ నాకు ఇవ్వవా? థ్యాంక్ యూ సమంత. సాముదినా, ఏంటిది? నీ డ్రెస్ తనకెందుకు ఇచ్చావు? పోనీళ్ళే పద్మవదన, పండగ పూట పరాయి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అతిథులుగా భావించి ఆదరించాలి. తనెలాంటిదైనా మనం తనలా ప్రవర్తించకూడదు కదా. అలా ప్రవర్తిస్తే తనకి మనకి తేడా ఏముంటుంది? సరే, మనం పూజ దగ్గరికి వెళ్దాం పద. సావిత్రమ్మ గారు, మరొక 5 నిమిషాల్లో అమృత ఘడియలు వెళ్ళిపోతాయి. ఈలోగా దేవీ నవరాత్రుల పూజా కార్యక్రమం మొదలు పెడితే సంకల్పం సిద్ధిస్తుంది. ఆ తరువాత ప్రారంభించిన ఫలితం సానుకూలంగా ఉండదు. జయంతి, అమ్మ ఏది? ఒక్క నిమిషం, బేబీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది, వచ్చేస్తుంది. కాస్త వెయిట్ చేయండి సావిత్రమ్మ గారు. మనుషులం మనం ఆపుతాం, కానీ కాలం ఆగుతుందా? మంచి గడియలు ఆగుతాయా? అయ్యో, విగ్రహం కూడా తెచ్చేసింది. ఇప్పుడు ఎలాగా? నీ చేతుల మీదుగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించమ్మా. హే సమంత ఆగు, హే సమంత ఆగు, హే సమంత ఆగు, హే సమంత ఆగు. తను చేసింది చాలు, ఇక మిగిలిందంతా నా బేబీ చేస్తుంది. ఏ సమంత, గెట్ అవుట్. అలా రావడానికి కుదరదు. ఎందుకు కుదరదండి? దేవీ నవరాత్రుల వ్రత దీక్షకి ఆ అమ్మాయికి కంకణం కట్టారు స్వామీజీ. ఒకసారి కంకణం కట్టించుకున్నాక వ్రతదీక్ష పూర్తయ్యేంత వరకు దాన్ని తీయకూడదు. అది కూడా మీకు తెలీదా? మెళ్ళో మంగళసూత్రాలుండవు, కాలికి మెట్టలు ఉండవు. వాళ్ళకేం తెలుస్తుంది నా మొహం? ఏయ్ పద్మ, ఏంటి ఎక్కువగా వాగుతున్నావు? ఇదొకటి, అన్నీ దీనికే కావాలి. రత్నమాల గారు, ఏమిటండి ఇది? పూజని సక్రమంగా సాగనిస్తారా? అది కాదండి సావిత్రమ్మ గారు, సూర్యుని పెళ్లాడబోయే నా బేబీ ఉండగా ఈ సమంత పూజలు చేయడం ఏ రకంగా న్యాయం? మీరే చెప్పండి. చూడండి రత్నమాల గారు, అనవసరంగా వాదనలొద్దండి. కావాలంటే మీ అమ్మాయిని కూడా పక్కన కూర్చుని కంకణం కట్టించుకుని
9 రోజులు పూజలు చేయమనండి. ఎవరూ కాదనరు కదా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి. ఈ నవరాత్రుల్లో అలాగే విజయదశమి వరకు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించగలవా అన్నదే నా సందేహం. ప్రతిరోజు వేకువజామునే, అంటే సూర్యోదయం కన్నా ముందే లేచి తలారా స్నానం ఆచరించి పూజ ప్రారంభించాలి. ఉమ్, అంతేకాదు, ఉదయం అనగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గంగ తప్ప మరే ఆహార పదార్థాలు భుజించకూడదు. అలా చేయగలవా? చేస్తాను స్వామీజీ. సంతోషం. ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసిన తరువాత ఇదిగో ఇక్కడ అఖండ దీపం వెలిగించాలి. అలా వెలుగుతున్న అఖండ దీపం ఈ నవరాత్రుల్లో వెలుగుతూనే ఉండాలి. నిద్రాభంగం కలిగిందనే బాధ లేకుండా అఖండ దీపాన్ని కంటికి రెప్పలా భక్తితో శ్రద్ధగా చూసుకోగలవా? అమ్మవారి అనుగ్రహం, మీ ఆశీస్సులు, మా అమ్మమ్మ చల్లని చూపు నాకున్నాయి. కాబట్టి నేను మీరు చెప్పినవన్నీ చేస్తాను స్వామీజీ. మంచిది. ఇష్టకార్య ఫలసిద్ధిరస్తు. అంతా శుభం జరగాలని ఆ దుర్గామాతని వేడుకుని ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించమ్మా. सर्वाणि ॐ रुद्राणि ॐ आर्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् ॐ सर्वाणि ॐ रुद्राणि ॐ आर्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् पावनी जीवतरणि आपसन्तापहरणि नी कृपा चैत्रसुधनी मापैन वर्षिञ्चनि शाम्भवी लोकजननी त्रिभुवनानन्दकारिणी चिन्तनबद्धकननी चिरशान्ति विलसिल्लनी श्रीचक्रान अम्मवे उन्न आदिनारायणी నీ వాత్సల్యమాస్వాదించని మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి విద్య సువాసిని సరసి జహాసిని శంభు సతీ విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్తపరాయణి అమృత వర్షిణి వేదవతి శూలధారిణి శైల విహారిణి మామాగి దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. ఏమ్మా సామాన్య, స్వామీజీ చెప్పిన నిబంధనలు, పాటించాల్సిన వ్రత నియమాలు అన్నీ విన్నావు కదా. నువ్వు కూడా కంకణం కట్టించుకో. మీ అమ్మగారు అన్నట్లు దేవీ నవరాత్రుల పూజ ఏ ఆటంకం లేకుండా నువ్వు కూడా చేసుకోవచ్చు కదా. నో ఎర్లీ మార్నింగ్ లేవడం, ఈ దీపం 10 days వెలిగేలా చూడడం నా వల్ల కాదు. అన్నీ నువ్వు అనుకున్నట్టే అనుకున్న సమయానికే జరుగుతాయి.